ఈ రోజుల్లో సినిమా ఇవాళ ఆఫ్టర్ 12 ఇయర్స్ రిలీజ్ చేయడానికి మా శ్రేయస్ శ్రీనివాస్ గారు పూనుకున్నారు. ఆ, ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఎస్కేఎన్ సీను ఇద్దరు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా చిన్న బడ్జెట్ అనుకుని సరదాగా తీసిన సినిమా అప్పుడు నిజంగా మా లైఫ్లో మార్చి ఒక 12 సంవత్సరాలు ఇంత ఒక ఒక మంచి సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. నిజంగా ఇది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి సినిమాని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే కూడా చాలా బాగుంటుందని తను ఫీల్ అవ్వడం, తన్ని రిలీజ్ చేయడానికి థియేటర్స్కి తీసుకొస్తున్నారు రేపొద్దున. సేమ్ 12 ఏళ్ల క్రితం మార్చి 23rd ఈ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ 2024 మార్చి 23rd ఈ సినిమా రిలీజ్ అవ్వటం నిజంగా స్క్రీన్ మీద మళ్ళీ కంప్లీట్ సినిమా చూడబోతున్నాననే అంటే ఆ నాస్టాలజికల్ ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ ఇది గోకుల్ థియేటర్లో సినిమా చూసినప్పుడు అప్పుడు ఉన్న హై మామూలుగా కాదు. ఎందుకంటే మా లైఫ్లో టర్న్ అయిపోయింది అక్కడి నుంచి ఆ రోజు నుంచి పని చేస్తూనే ఉన్నాను. నిజంగా ఇప్పుడు ఎంత పెద్ద సినిమా తీస్తున్నా ఈ రోజుల్లో అప్పుడు అది ఇచ్చిన ఆ స్వీట్ మెమరీ కానీ అది మాటలో చెప్పలేను. అలాంటి సినిమాని మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాము. అది ఒకసారి మీరందరూ చూసి మళ్ళీ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఇట్లా రిలీజ్ చేస్తూ మళ్ళీ నాకు ఈ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన మా శ్రేయస్ శ్రీనివాస్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు అదే ప్యాషన్తో వర్క్ చేస్తున్న పర్సన్ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మీ ముందుకు ఎలా రావటం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాట్లాడు, ఇక్కడ నుంచి మాట్లాడచ్చా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎన్ని సినిమాలు వచ్చినా ఈ రోజుల్లో అనేది మా అందరి కెరీర్స్లో చాలా స్పెషల్ సినిమా. అప్పటి వరకు ఒక పిఆర్ఓగా ఉన్న నన్ను ప్రొడ్యూసర్గా మార్చింది నా స్నేహితుడు శ్రేయస్ మీడియా శ్రీనివాస్, నేను కలిపి చేసిన సినిమా. తను కూడా ఒక ప్రొడ్యూసర్గా ఇంకా బిజీ పర్సన్గా మార్చింది ఈ సినిమా. అలాగే ఇండస్ట్రీకి మారుతి గారు లాంటి ఒక మంచి దర్శకుడిని పరిచయం చేసింది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, టెక్నీషియన్లకి కాసల్ శ్యామ్ గారు, ఇక్కడ కుమార్, ఇక్కడ మణమ్మ, అందరూ కూడా చాలా అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ, అందరికీ కూడా చాలా మంచి కెరీర్స్ని ఇచ్చింది. అంటే ఒక ఏదో అంటారు అమృతం కోసం చిలికినప్పుడు ఎన్నో ఇలా బై ప్రోడక్ట్స్ వస్తాయి. అలా ఈ రోజుల నుంచి వచ్చిన మేమందరం ఈ రోజుల్లో బై ప్రోడక్ట్స్ మా అందరికీ ఒక స్పెషల్ కెరియర్. ఎందుకంటే నిన్న ఆ రోజు జరిగిన మొదలైన జర్నీ నిన్న మొన్నట సక్సెస్ఫుల్ బేబీ వరకు నాకు కొనసాగుతుంది. అలాగే మారుతి గారు డైరెక్టర్ సాబ్, రాజా సాబ్ అనే పెద్ద సినిమా ప్రభాస్ గారితో పాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ చాలా బిజీగా సౌత్ ఇండియన్ #1 ఈవెంట్ ఏజెన్సీగా ఎదిగాడు, ఇంకా ఎన్నో సినిమాలు తీశాడు. సో మా అందరి కెరీర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఈ సినిమా రిలీజ్ అంటే ఏదో ఆ సినిమా రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయి అదనే కాదు, ఒక పుష్కర కాలం. ఇది ఒక ఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ కెరియర్స్. మా కెరీర్స్లో ఎలా ఎదిగాం ఏంటి అనేది ఒకసారి ఆ వింటేజ్ మెమరీస్ చూసుకోవాలని శ్రేయస్ శ్రీనివాస్ దీన్ని రేపు చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాడు. సో అందరికీ కూడా ఒకసారి 12 ఏళ్ల క్రితం ఒక 5D అనేది మారుతి గారు 5Dతో ఒక సినిమా చేస్తే ఆ 5Dతో సినిమా తీయచ్చు, దాని నుంచి బొమ్మ వస్తుందని చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు ఆర్జీవి గారు కూడా వేసిన ట్వీట్ నాకు ఇంకా గుర్తుంది. 5Dతో నేను ఫెయిల్ అయ్యాను, మారుతి సక్సెస్ అయ్యాడు. సో రెవల్యూషన్ ఇది ఇండస్ట్రీ కంటే అది ఒక రెవల్యూషన్ ఫిల్మ్. ఎందుకంటే అప్పటి వరకు పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద టెక్నాలజీ, పెద్ద పెద్ద బడ్జెట్లతోనే సినిమా చేయాలనుకున్నాడు. ఒక 50 లక్షల లోపు బడ్జెట్తో ఒక 5D కెమెరాతో చేయడం అనేది ఎన్నో సినిమాలకు, ఎన్నో యూత్ సినిమాలకు ఆజ్యం పోసింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా 5D కెమెరా, డిజిటల్ కెమెరాతో తీయడం మొదలైంది. సో డిజిటల్ రెవల్యూషన్ సృష్టించిన మారుతి గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అప్పటి నుంచి మాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, అలాగే మా 100 Days ఫంక్షన్కి దాసనారాయణరావు గారు, ఇలా ఇండస్ట్రీ నుంచి ఎన్నో పెద్దలు, ట్రైలర్ లాంచ్కి ఎంతోమంది సన్నిహితులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు.
ఒకళ్ళ కెరీర్ ఎదిగిందంటే అది ఒక్కరోజు కష్టం కాదు, ఒకళ్ళతో కాదు, అంతమంది కలిసి టీమ్గా ఎదిగితేనే ఇది. సో ఈ ప్రాసెస్లో మాకందరికీ సహకరిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా ఒక మంచి కంటెంట్ ఉంటే, యూత్ కంటెంట్ ఉంటే ఎప్పటికీ ఆదరిస్తున్న యూత్కి, ప్రేక్షకులందరికీ కూడా ఈ 12 ఏళ్ళ సందర్భంగా మా కెరీర్లో ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.